హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వికీ క్రిస్టియన్స్. ఇవ్వాలి నేనైతే 3 డేస్ నుంచి బాగా 3 డేస్ 4 డేస్ బ్యాక్ నుంచి ఎండలు బాగా కొట్టినాయి. ఇంకా మధ్యలో నిన్న మొన్న అయితే వర్షము ఫుల్ వర్షం వచ్చింది. అయ్యో ఎందుకు తెచ్చుకున్నరా నాయనా అని అనుకున్నాను. కానీ వర్షం తగ్గింది. నిన్న మబ్బు పడ్డది, ఇంకా ఆరేయలేదు. ఇవాళ జర్ర ఎండ కొట్టింది. ఎండ కొట్టంగానే కొంచెం గలగలగల అయినాయనమాట, మొత్తం ఎండిపోయినాయి. ఇంకా పట్టించేసినాము. సో ఇదైతే మొత్తం ఎండబెట్టినాం అనమాట. ఎండబెట్టి మొత్తం ఇట్లా పరిచేసిన. ఈ చేపలు ఆరేయకపోతే బాగుండునేమో, తొందరగా ఆరేనో ఏమో తెలియదు. కానీ ఈవినింగ్ వరకు మస్తు మబ్బు వచ్చేసింది అనమాట. ఇక అవి కూడా మిరపకాయలు మస్తు పచ్చిగా ఉన్నాయి అనేసి ఇక సరే 2 డేస్ అట్లా ఆరుతాయి కదా అన్నట్టు, ఇంకా ఎండుతాయి కదా అన్నట్టు ఇంకా ఊకున్నా. ఇగో తెచ్చినప్పటి నుంచి ఇక వర్షం పడ్డది. ఏంద్రా ఇది, తెచ్చిన వర్షం పడ్డదని అనుకున్నా. సో ఆగండి ఒక్క నిమిషం. ఇవన్నీ మార్నింగ్ అయితే ఇట్లా చేసినాం కదా, ఇంకా ఈవినింగ్ కాగానే మొత్తం తీసేసినాం అనమాట. మబ్బు ఉందనేసి తీసేసినాము. కొంచెం ఆరినాయి, మళ్ళీ వర్షం రాగానే మళ్ళీ మెత్తగా అయిపోయినాయి అనమాట. ఇంకా మిరపకాయలు అయితే ఫుల్ వీడియోలు అయితే, షార్ట్ వీడియోలు అయితే కొంచెం చూపించిన కదా. ఇది ఉండే పెద్ద వీడియోలు అయితే ఇట్లా ఉందన్నమాట. కొంచెం మిరపకాయలు సన్నగానే ఉన్నాయి. కారం ఇంకా పట్టించిన, చూడాలి ఎట్లా ఉంటుందో, చూసినాక చెప్తాను. ఇదైతే ఇట్లా ఉందన్నమాట, చూసిరు కదా. బాసనలు కడిగేస్తుంది అనమాట. బాసనలు కడిగేసుకొని మొత్తం ఇట్లా ఈవినింగ్ కదా, ఈవినింగ్ కడిగేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ కొంచెం ఈ కన్ను నొప్పిలేస్తుంది కదా, అందుకని ఇంకా చేసుకోలేకపోయినా. మార్నింగ్ అయితే ఇట్లా చేసేసుకున్నాను అనమాట. నేనైతే ఈవినింగ్ చేసేసుకున్నాము. కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది, కానీ నొప్పి బాగుందన్నమాట. ఎట్లయినా నేనే చేసుకోవాలి కదా, ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు కదా అని నేనే చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే చిన్నగా ఉన్నారు, ఇప్పుడైతే ఏం పని చెప్పొద్దు కదా అన్నట్టు ఇంకేం చెప్పలేదన్నమాట. మార్నింగ్ కర్రీ అయితే చేసేసిన, మునక్కాయ చేసిన అనమాట. మునక్కాయ చేసుకున్నా. ఇంకా ఇప్పుడైతే ఏం లేదు, ఈవినింగ్ అదే అనమాట. రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది. రైస్ ఇంకా అది పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా బాసర్లు అయిపోయినాయి. విక్కీ కూడా పడుకుంది, కొంచెంసేపు పడుకొని లేచిందనమాట. లేచేసరికి ఇంకా దెబ్బ చేసేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటుంది అనమాట. అయితే నేను కూడా ఇప్పుడు చేసేసుకొని ఇంకా ఆయన మిరపకాయలు పట్టించుకోవడానికి వెళ్ళిండి అనమాట. చూడండి, మిరపకాయలు పట్టించుకొని చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి మిరపకాయ 5 కిలోలకి 3.5 ఏమో వచ్చినాయంట. చూడండి, 5 కిలోలు తీసుకుంటే 3.5 వచ్చింది. చూశారు కదా, ఇదనమాట మన బ్లాగ్. థ్యాంక్ యూ.